హలో అండి, క్వశ్చన్ ఒక్కసారి చూడండి. అక్షిత్ వాంట్స్ టు గో టు ద స్కూల్. సో హీ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హోమ్ విచ్ ఈస్ ద ఈస్ట్ అండ్ ఇట్ కమ్స్ టు ద క్రాసింగ్ దట్ రోడ్ టు ద లెఫ్ట్ హ్యాండ్స్ ఇన్ ఎ థియేటర్ అండ్ స్ట్రైట్ ఈ హెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్కూల్. సో ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మనం డైరెక్షన్ అని అర్థమైపోయింది కాబట్టి డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో అయితే అక్షిత్ అనేవాడు స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళడానికి వాడు ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? ఈస్ట్లో ఉందన్నాడు. సో ఈస్ట్లో ఇల్లు ఉంది. సో అయితే వాడు క్రాసింగ్ దగ్గరికి నడుస్తూ వస్తా అంటే వాడు ఇలా వస్తున్నాడు అనుకుందాం. ఈస్ట్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు వాడి రోడ్ ఎక్కడుందంట? లెఫ్ట్ హెడ్స్లో మనకి రోడ్ ఉందన్నాడు. సో ఇట్లా స్ట్రైట్గా నడుస్తున్నప్పుడు వెస్ట్ సైడ్కి ఈస్ట్ నుంచి నడుస్తూ వస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అంటే సౌత్లో ఏముంది మనకి అప్పుడు? సో ఏముంది? రోడ్ ఉంది. అంటే రోడ్లో ఏముంది? లెఫ్ట్ హ్యాండ్ రోడ్లో థియేటర్ ఉంది. సో థియేటర్ అంటే ఇక్కడ థియేటర్ ఉంది. అయితే నెక్స్ట్ అండ్ స్ట్రైట్ ఏ హెడ్ ఏదా హాస్పిటల్. స్ట్రైట్గా చూసుకుంటే అంటే వెస్ట్లో హాస్పిటల్ ఉంది. సో వెస్ట్లో వచ్చేసి హాస్పిటల్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్కూల్. ఇంకా 3 డైరెక్షన్ రోడ్ క్రాసింగ్ కదా. సో వాడి ఇల్లేమో ఈస్ట్లో ఉంది, థియేటర్ ఏమో సౌత్లో ఉంది, హాస్పిటల్ ఏమో వెస్ట్లో ఉంది. ఇక మిగిలింది స్కూలు. సో ఎక్కడుంది? నార్త్లో ఉంది. అంటే ఆన్సర్ మనకి ఇక్కడ సి అనేది వస్తుంది.